ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయితే మన ఊరి సర్పంచ్ని కాపాడలేమా స్వామీజీ? ఊరిని మార్చాలనుకున్నవాడు అర్ధాయిస్తూనే పోతాడా స్వామి? మీరే ఏదో ఒక మార్గం చూడాలి స్వామీజీ. అంత చిన్న వయసులోనే నా చెల్లెలి పసుపు కుంకాలు తుడిచిపెట్టుకుపోవడం మాకిష్టం లేదు. అదేంటండి, అలా చెప్పమని చెప్పింది మీరే కదా, మళ్ళీ మీరే కాపాడాలంటారేంటి? చూసావా, నువ్వు కూడా నమ్మేశావు. ఇలాగే నీ మాటలు నాగవల్లి నమ్మింది. అయ్యో, ఇది నిజం కాదా? నిజం అనుకుని భయపడి చచ్చానండి. నువ్వు చెప్పింది నిజం అనుకుని నాగవల్లి భయపడి చస్తుంది స్వామి. బిడ్డని కనాలో లేదంటే అన్నని కాపాడాలో అర్థం కాక ఆ కుటుంబం మొత్తం గజగజ వణికిపోతుంది. ఇప్పుడు మీవి నవ్వులు, వాళ్ళవి తర్వాత ఏడుపులవ్వాలి స్వామీజీ. గంగ మాత్రం పంచభూతాల్లో కలిసిపోవాలి. ప్లాన్ పక్కాగా అమలు చెయ్యాలా. ఇది నాటకం అని తెలిస్తే మనల్ని ఆ గంగ పంచభూతాల్లో కలిపేస్తాడు. పాముకి పాలు పోయడానికి గంగని పుట్ట దగ్గరికి తీసుకొస్తారు. పుట్టకి దారం చుడుతూ 11 ప్రదక్షిణలు చేస్తాడు. ఆ పుట్టలో ఉన్న పాముకి 5 ప్రదక్షిణలు చేసినా చిరాకు వస్తుంది. అలాంటిది 11 ప్రదక్షిణాలు అంటే పాముకి కళ్ళు తిరిగిపోతాయి. అది భరించలేక పామొచ్చి కాటు వేస్తుంది. మంచి పని చేశావు. అయినా నువ్వు స్వామీజీవైతే కదా దొంగ స్వామీజీవి. ఈ స్వామీజీ మాత్రమే కాదు నాన్న, ఆ పుట్టలోకి వెళ్ళబోయే పాము కూడా దొంగ పామే. గంగాధరం అంటే శివుడే కదా. ఆ పాముని తీసుకుని మెళ్ళ వేసుకుంటే అప్పుడేం చేస్తాం అప్పుడా? ఆ పాముని పట్టుకోగానే పుట్టలో నుంచి ఇంకో పాము వచ్చి కాటేస్తుంది నాన్న. అదెట్టా కాటేస్తుంది అప్పుడా? నువ్వేమైనా ట్రైనింగ్ ఇచ్చావా? పాముల వాడికి వార్నింగ్ ఇచ్చాను నాన్న. పుట్టలో ఉన్న పాము కాటు తప్పిన ఈ పాముల వాడి ప్లాన్ మాత్రం తప్పదు. గంగకి చావు తప్పదు, వాడి చెల్లెలకి కష్టాలు తప్పవు. నాగవల్లి, వచ్చావా? నీకోసం చీర కూడా తీసి పెట్టాను. త్వరగా చీర మార్చుకొని రామ్మా. ఇప్పుడు చీర మార్చుకొని ఎక్కడికి వెళ్ళాలత్తయ్యా? ఎక్కడికంటావేంటి? బిడ్డ పుడితే నా మేనల్లుడికి దోషం అని చెప్పారు కదా. పెద్ద స్వామీజీని కలిసి ఆ గండమేంటో దానికి పరిష్కారం ఏంటో తెలుసుకొని వద్దాం. పంతులు గారు దోషం అన్నారు. నాగవల్లి కంగారు పడిపోయి దానికి పరిష్కారం కనుక్కోవడానికి వెళ్ళింది. తిరిగి ఇంట్లో అడుగు పెట్టేలోపే నువ్వు అప్పుడే పూజలు పునస్కారాలు మొదలు పెట్టేలా ఉండవే. తల్లి లేని బిడ్డవాడు. ఎంతవరకు నా బిడ్డలాగే చూసుకున్నాను వాణ్ణి. ఇప్పుడు గండం అంటే నేనెలా ఊరుకుంటాను? పెద్ద స్వామీజీని కలుస్తాను. ఆ దోషమేంటో దానికి పరిష్కారం ఏంటో తెలుసుకుంటాను. వాళ్ళ అన్నయ్యకి ప్రాణగండం ఉందని తనంత కంగారు పడట్లేదమ్మా. ఏదో సొంత అన్నయ్య చస్తున్నట్టు హడావిడి పడిపోతున్నావెందుకు? మీలాగా కసాయి మనుషులం కాదురా మేము. అయిన వాళ్ళకి చిన్న ఆపదొచ్చినా అరక్షణం ఆలోచించకుండా దానికి పరిష్కారం వెతుకుతాం. అవునా వదినా? మా అన్నయ్యకి అంతలా అవమానం జరుగుండాది. కళ్ళల్లో కారం కొట్టారని మా అన్నయ్య మంట మంట అని కేకేస్తే చెంబుడు నీళ్లు కూడా తీసుకొచ్చి ఇవ్వలేదు. వీళ్ళైన వాళ్ళు కాదా ఏంది? విషయం తెలిసి కూడా అడుగుతున్నావెందుకు పాపాలు? మీ అన్నయ్య దేవుడి విగ్రహాలు దోచేసి పాప మూటగట్టుకున్నాడు. అది నా మేనల్లుడు గంగ వేసిన శిక్ష కాదు, ఆ దేవుడే బుద్ధి చెప్పాడు. నాన్న కళ్ళల్లో కారం కొట్టేసి అప్పుడే అంతా అయిపోయిందనుకుంటే ఎలా అమ్మా? ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటావా? దేవుడి మీద ప్రతీకారాలు తీర్చుకోలేరు బావా.
నేనంటుంది దేవుడి మీద ప్రతీకారం తీర్చుకుంటానని కాదు, మీ అన్నయ్య మీద ప్రతీకారం తీర్చుకుంటానని చెప్తున్నా. మా అన్నయ్యని మీరు అసలు టచ్ కూడా చేయలేరు. మేమెందుకమ్మా, మా మనోడు అప్పుడే మీ అన్నయ్యకి మృత్యు శాసనం రాసినాడు. ఇక మీరు పూజలు పునస్కారాలు మానేసి గంగ మీద ఆశలు వదిలేసుకోండి. గంగలో అస్థికలు కలపడానికి సిద్ధంగా ఉండండి. గంగబావకు ఏమీ కాదు. మా ప్రాణాలు అడ్డు వేసైనా సరే బావని కాపాడుకుంటాం. మీరు మహా అయితే దీపం వెలిగించగలరు గాని భగవంతుణ్ణి చూడలేరు కదా. ఇది కూడా అంతే. వ్రతాలు పూజలు వరకేమీ పని, తర్వాత గండం తప్పించలేరు. ఇక నుండి మా అన్నయ్యే మీకు దిక్కు. మీ కష్టం చెప్పుకోవడానికి మేనల్లుడే ఉండడు. పిచ్చి పాపాలు. గంగా దీపం లాంటివాడు. వాడు వెలుగుతూ 10 మంది జీవితాలు వెలిగిస్తాడు. అలాంటి వాడు బావుండాలని కోరుకుంటాం గాని 10 మందిని బాధ పెట్టేవాళ్ళని, పరువు తీసేవాళ్ళని బావుండాలని మేమెలా కోరుకుంటాం? ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు గంగకిన్నాళ్ళు సపోర్ట్గా ఉన్నా ఇన్ని రోజులు నిన్నేం చేయలేదు. అవకాశం ఇచ్చిన నాన్నని అలా అనకూడదు కదా. ఎవర్రా అవకాశం ఇచ్చింది? ఈ ఒక్క అనుబంధంతో నా పుట్టింటిని మర్చిపోయి మీ నాన్న బాగోగులు చూసుకోవాలి అని ఆగిపోయాను. ఇప్పుడు మీరంతా బావున్నారు. మీ స్వార్థంతో మీరు బ్రతుకుతున్నారు. కానీ గంగ ఒంటరిగా తన చెల్లెలను కాపాడుకుంటూ వచ్చాడు. చెల్లెల కోసమే బ్రతుకుతున్నాడు. అలాంటి వాడికి గండం ఉందంటే నేనెలా తట్టుకుంటాను? తిరుపతి ఆవేశం చూస్తుంటే పైనున్న భగవంతుడిని దింపేలా ఉందా పోడా? ఈ గండం నుంచి ఎలా కాపాడుతుందో చూడాలా. పుట్టబోయే బిడ్డ జాతకం ఎలా ఉందో ఇంకో చోటుకు వెళ్ళడిగితే తప్పేంటి నాన్న? ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఇందాకే స్వామీజీని అడిగాను. నాగలక్ష్మి అమ్మవారి పుట్ట దగ్గరికి వెళ్లి 11 ప్రదర్శనలు చేసి పుట్టకి పాలు పోస్తే దోషం పరిహారం అవుతుందంట అత్తయ్య. పుట్టలో పాము కాటెత్తే కష్టం నాగవల్లి. గంగని జాగ్రత్తగా ఉండమని. నమస్కారం పంతులు గారు. శుభం భూయాత్. ఏం శుభమో ఏంటో స్వామి. నాగవల్లి చంటి బిడ్డని ఎత్తుకోబోతుంది అని సంతోషించేలోపే గంగాబావకి గండం ఉందనేసి ఆ సంతోషం మొత్తం మాయం చేశారు. మనం నిమిత్త మాత్రమే అమ్మా. జరిగేవన్నీ ఆ పైవాడి లీలలే. నేను కూడా ఆ పైవాడి మీదే భారం వేసి సంతోషంగా నా చెల్లి బిడ్డని చూడ్డానికి ఆశపడుతున్నాను పంతులు గారు. నా చెల్లెలు ఒప్పుకోవట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.